చేరనివ్వదు, క్రిముల దగ్గరికి చేరనివ్వదు, శరీరంలో ఎటువంటి ఇబ్బంది రానివ్వదు అనమాట. అలాగే మీ జీవితంలో చెడు అనేది రాకుండా మంచి అనేది జరగాలి. చెడుని ఇది సంహరిస్తుంది కనుక దీనికి పసుపు రాస్తారనమాట. ఏమో యాక్చువల్గా అర్థం అది. ఇది ఏమన్నా మీరు గొడవలు రాకుండా ఈ పసుపు ఆపుతుందా? ఏదన్నా ఈ గాల్లో ఏమన్నా క్రిములు లాంటివి ఉంటే చంపుద్ది తప్ప మీ మనసుల్లో కల్మషం రాకుండా ఇది ఆపలేదు కదా. సో కల్మషం రాకుండా ఆపాలంటే దేవుడి పని. కాబట్టి దీని అర్థం ఇది. దీనికి పేరు ఇంకోటి ఏంటంటే మంగళ సూత్రం. మంగళ అనే మాటకి మంగళవారం చాలామంది ఇష్టపడరు. నిజానికి మంగళవారం అనే మాట చాలా మంచి మాట. మంగళ అంటే ఏంటంటే శుభం అని. మంగళ సూత్రం, శుభానికి సూత్రం అనమాట. మీ ఇంట్లో మీ కుటుంబంలో ఎప్పుడూ శుభం జరగాలని ఒక గుర్తుగా చేసేదాన్ని తప్ప ఇది దేవుడు ఏం చేసినా దేవుడు చేయాలి, ఇందులో ఏమీ ఉండవు. కేవలం గుర్తు మాత్రమే. సరే తల్లి, ఈ విషయాన్ని మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బిడ్డలు బాగుండాలని, ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడాలని, ఎప్పుడు ఏ సమస్యలు రాకుండా దేవుడు వారికి చల్లని కాపుదలలో ఆ బిడ్డలు ఇద్దరు కూడా వర్ధిల్లాలని మీరు ప్రార్థించేయండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధిగా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభువు. ఇదిగో ప్రభువా, ఈ మంగళ సూత్రమును ప్రభువా తండ్రి కేవలం నీ వైపు చాపుతూ ప్రభువా నీ దీవెనలతో నీ దక్షిణ హస్తముతో ప్రభువా బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి, ఇదిగో ప్రభు ఇరుపక్షాల తల్లిదండ్రుల సమక్షంలో, బంధువుల సమక్షంలో వారు చేస్తున్న ప్రార్థనలతో, విజ్ఞాపనలతో ప్రభువా అత్యంత శక్తి కలిగినటువంటి కార్యక్రమంగా జరిగించి నీ చల్లని కాపుదలలో నాయన, నీ దక్షిణహస్త బలములో నాయన, నీ యొక్క అమూల్యమైన నీ శక్తితో ప్రభు ఈ బిడ్డలను జతపరచడానికి నీ కృప, నీ కాపుదల తోడుగా ఉంచి తండ్రి నాయన, ఇదిగో ప్రభు దానికి స్తోత్రముగా కడుతూ ఉండగా దీనిని అంగీకరించి నాయన ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. విడివిడిగా అవ్వద్దు. విడివిడిగా అయితే మీకు మళ్ళీ 6 మూడులు పడతాయి. ఒకటే ఇది నాకు తెలిసి 2 కుటుంబాలుగా ఇచ్చుంటారు అంతే కదండి. 2 కలిపి ఒకటే అమ్మ. ఈ 2 కలిపి 3 మూడులు వేస్తే 6 అవుతుంది. దీనికో 3 దానికో 3 అవుతుంది. అలా కాకుండా నువ్వు ఇక్కడ కాదు 3 వేయాల్సింది, ఇక్కడ వేయాలి. అంటే ఒకటి పొడుగు ఉంది, ఒకటి పొట్టుకుంది. ఇక్కడ వేయాలి. 2 మూడులు వేయాలి, 6 వేయకూడదా? అంటే అంటే జ్ఞానం ఉందో లేదా ఇలా పట్టుకో. అంటే ఇది కదా, అందుకని ఇలా పట్టుకో. నేను చెప్తున్న మాటలు మనసులో పెట్టుకో. నువ్వు ఎప్పుడు కూడా పాపకి కళ్ళ నీళ్ళు రక్షించకుండా ప్రేమగా చూడాలి. ఎంత ప్రేమగా చూడాలంటే ప్రేమగా చూసుకోవాలి దేవుడిని నేను జీవిస్తాను అమ్మా. నువ్వు తల్లి ఎప్పుడూ కూడా ఇప్పుడు తల దించుతున్నావు కదా, ఇలా కట్టినప్పుడు అలాగే తన మాటకి తల వంగాలి అమ్మా. ఇద్దరు కలిపి తల ఉంచడం అంటే నువ్వు తనకంటే తక్కువ అని కాదు. ప్రతి మాటలో ఇద్దరు కూడా కలిసిమెలిసి దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఇలా తిరుగుతుంది. నేను చెప్పిన మాట చెప్తూ చెప్పు. కష్టములో, నష్టములో, వ్యాధులో, బాధలో అన్నింటిలోనూ నువ్వు చెప్పొద్దులే, నువ్వు కనపడు ఏమీ చెప్పిస్తావు. కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా నువ్వు ఎప్పుడు తోడుగా ఉండాలి. నవ్వుతున్నప్పుడే నవ్వుతుంది కాదు, బాధలోనూ కూడా తన బాధలో, కష్ట నష్టాలు అన్నింటిలోనూ నువ్వు తోడుగా ఉండాలి ఏమ్మా. అలాగే నువ్వు కూడా కష్ట, నష్ట, బాధ, వ్యాధి అన్నింటిలోనూ కూడా నీ భర్తకు నువ్వు తోడుగా ఉండాలి ఏమా. బాధ వచ్చినప్పుడు ఏమో నాకెందుకని ఏమో, సంతోషం ఉన్నప్పుడేమో నువ్వేమో షేర్ చేసుకోవడం కాకుండా అన్ని విషయాల్లో మీరిద్దరూ ఒకటే. ఇప్పుడు నువ్వేమో తన శరీరంగా మారుతున్నావు, తనేమో నీకు శిరస్సుగా మారుతున్నావు ఏమా. ఇది వివాహం అంటే. సరేనా? నేను చెప్పిన మాటలు చెప్తూ వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించుము. వివాహ సంబంధమైన ఒకటేసవా
వివాహ గుర్తుపెట్టుకో. వివాహ సంబంధమైన రెండిట్లో ఒకటే చేస్తున్నా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ మంగళ సూత్రమును అంగీకరించుము. నా జీవితకాలం అంతా నీకు తోడుగా ఉండి నీవు ఎటువంటి పాపము లోక సంబంధమైన అన్యాయములో వెళ్ళనివ్వకుండా జీవితాంతం నిన్ను కాపాడుకుంటానని అందరి ఎదుటను దేవుని ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. అమ్మా తల్లి, నువ్వు కూడా ఈ విషయాలన్నింటికి చెప్పండి. ఈ విషయాలన్నింటికి నేను లోబడి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ. ఇద్దరు మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. మోకలే పర్లేదమ్మా, వచ్చే అమ్మ మీరు నిండు మనసు దీవించండి. ఇలా చేతులు ఎలా కాకుండా ఇక్కడ మనకు పాస్టర్ రావాలి. అమ్మ ఇక్కడ పెద్దవాళ్ళు ఇలా చేతులు కాకుండా ఇది ఫోటో తీసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రాలయ్యా. ప్రభు, ఇరువురి బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. నీ అమూల్యమైన నీ శక్తితో నింపావు. వీరిని ఏక శరీరులుగా మార్చావు నాయన. ప్రభు, పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెండ్లి కుమారుని యొక్క తల్లి గారు, ప్రభు ఇక్కడికి వచ్చినటువంటి బంధువర్గం అందరి సాక్షులుగా ప్రభు నీ ఎదుట, ప్రభు నీ సన్నిధి కాంతి ఎదుట ఈ బిడ్డలను జతపరచగా అంగీకరించి ఆశీర్వదించి జీవితాంతం యథార్థంగా నాయన నీ యందు లోబడుతూ అనేకమైనటువంటి ఉన్నతమైన స్థితిలో గొప్పగా ఈ బిడ్డలను నాయన మీరు దీవించి కాపాడమని, ఇరువురి ఒకరి ఎడల ఒక ప్రేమ కలిగి జీవితాంతం నమ్మకంగా బ్రతికే ధన్యతను ప్రసాదించింది. నీ సేవకునిగా ఈ బిడ్డలను నిండు మనసుతో దీవిస్తూ ఉండగా ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ చేతులు చాపి ప్రభు బిడ్డలను దీవిస్తూ ఉండగా అంగీకరించి అది ఆశీర్వాదకరంగా మార్చమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడుగాక. మానవాహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమయు ఆయన ప్రియ కుమారుడును మన రక్షకుడునైన యేసు ప్రభువారి అమూల్యమైన పరిశుద్ధమైన కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు ఇరువురిని తండ్రి ఏక శరీరముగా జతపరిచినటువంటి బిడ్డలకు ఇక్కడ ఉన్నటువంటి తండ్రి ఇరు పక్షాల తల్లిదండ్రులకు వారి బంధువర్గానికి సదా నీ కృప నీ కాపుదల తోడై నడిపించుదుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించుగాక. ఏమన్నా చిన్న ఫ్లవర్స్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అన్ని విషయంలో వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి అన్ని విధాలా దేవుడు నిన్ను కాపాడి సంరక్షించి పోషించి నడిపించినగాక. ఆమేన్. జీవితాంతం భర్తకి లోబడుతూ ఇరుపక్షాల కుటుంబాలకు లోబడుతూ సమస్తమైన ఆశీర్వాదాలకు యోగ్యత కలిగి ఉన్నతమైనటువంటి స్థితిలో మీ జీవితం నిలవబడునుగాక. ఆమేన్, ఆమేన్. అమ్మా తల్లిదండ్రులు, పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఇద్దరు అయిందమ్మా. తర్వాత మిగతా బంధువులు ఒక మాట అనుకుంటూ వేయండి. అక్షంతలు ఏమి లేవు. మనసులో నుంచి వచ్చిన మాటే వారికి దీవెనగా ఉండాలి. వీడియో చెప్తున్నావమ్మా? అవును. తమ్ముడు మోకలే పర్లేదా? ప్రాక్టీస్ అయినట్టుంది కదా.
పాపని చదివించు, డిగ్రీ చదివించు, చదువుతుంది తను ఇప్పుడు చదివింది, తెలివైన నుండి కూడా బాగా చదువుతున్నట్టు తనకు అర్థమవుతుంది. ఈసారి కుర్చీలో కూర్చోండి, మళ్ళీ ఇంకా ఎన్ని జరిగితే మళ్ళీ అందరూ